పిల్లలు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్లాలంటే ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైంది. వాళ్లు చూపించిన దారి విద్యార్థుల లైఫ్కి ఒక మార్గదర్శకం అవుతుంది. ఉపాధ్యాయులు నేర్పించే క్రమశిక్షణ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది. అయితే పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. వాళ్లను చూసి పిల్లలు కూడా ఎక్కడ చెడిపోతారో అనే భయంలో తల్లిదండ్రులు ఉన్నారు. తాజాగా బీహార్లో 2 టీచర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. బీహార్లో మద్య నిషేధం ఉంది. మద్యం ఎక్కడా అమ్మొద్దు, తాగొద్దని కఠిన ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. అయినా కూడా మందుబాబులకు లిక్కర్ దొరికేస్తుంది. మత్తులో తూగుతూ కనిపిస్తున్నారు. నలంద జిల్లాలోని ఒక గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా నాగేంద్రబాబు, కాంట్రాక్ట్ టీచర్గా సుబోధ్ కుమార్ పనిచేస్తున్నారు. వీళ్లు మద్యానికి బానిసయ్యారు. నిత్యం లిక్కర్ సేవించటం అలవాటైపోయింది. ఏదో ఇంటి దగ్గర ఉండి తాగుతున్నారంటే అదీ కాదు, ఏకంగా స్కూల్కే తాగేసి వస్తున్నారు. తూలుతూ నడుస్తున్నారు. మాట కూడా సరిగ్గా ఉండటం లేదు. అయితే ఈ 2 టీచర్ల వ్యవహారాన్ని ప్రత్యక్షంగా గ్రామస్తులు గమనించారు. దాంతో ప్రిన్సిపల్ ప్రసాద్ టీచర్ సుబోధ్ను నిలదీశారు. ఉదయాన్నే తాగేసి స్కూల్కి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పటికీ ఫుల్ మత్తులో ఉన్న ఆ 2 టీచర్లు గ్రామస్తులపై దుర్భాషలాడారు. చెప్తే వినేలా లేరని గ్రహించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. 2 తాగుబోతు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే టీచర్లందర్నీ తీసుకెళ్తున్న సమయంలో పోలీసుల్లో కూడా ఒకరు తూలుతూ కనిపించాడు. మద్యం సేవించి డ్యూటీ చేస్తున్నట్లు కనిపెట్టిన గ్రామస్తులు వీడియో తీశారు. మిగతా పోలీసులు అతన్ని స్టేషన్కు తిరిగి పంపించేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. కాగా ఈ ఘటనలో 2 టీచర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది.